ఈరోజు ముందుగా ఆరవీడు, ఆరవీటి రాజుల పూర్వస్థానం గురించి తెలుసుకుందాం. ఆరవీడు గ్రామం ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండల కేంద్రం. ఈ గ్రామాన్ని పెద్దారవీడు అని పిలువబడడానికి కారణం, ఒకప్పుడు దీని పైభాగంలో చిన్నారవీడు కూడా ఉండేదట. కాలగమనంలో అది కనుమరుగైపోయింది. ఈ గ్రామం మార్కాపురం దోరణాల ప్రధాన రహదారిలో ఉంది. ఈ గ్రామ చారిత్రక నేపథ్యం చూసినట్లయితే క్రీస్తకం 13వ శతాబ్దానికి ముందే ఇక్కడున్న ఆర చెట్లను తొలగించి ఈ గ్రామాన్ని నిర్మించినట్లు, అందువల్లనే దీనికి ఆరవీడు, ఆ తర్వాత ఆరవీడు అని పేరొచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆర చెట్లను హిందువులు పవిత్రంగా భావించడం, వివాహ సందర్భంగా పూజించడం ఇప్పటికీ ఆచారంగా వస్తుంది. ఇక రెండవ పదం వీడు అంటే రాజుల పట్టణం లేదా దండు చేయు విడిది అని అర్థం. దీన్ని బట్టి ఇది ఒక పాలకులకు సంబంధించిన గ్రామమని తెలుస్తుంది. ఆరవీడు విజయనగర సామ్రాజ్యాధీశులైన ఆర్వీటి వంశజుల స్వస్థానమని, తద్వారా వారి గృహనామమై వర్ధిల్లిందని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రచురించిన కర్నూలు శాసనాలలో 581వ దాని ద్వారా తెలుస్తుంది. పూర్వపు కర్నూలు మండలంలోని సిరివేలు తాలూకా దిగువ అహోబిలంలో ఉన్న నృసింహస్వామికి ఆర్వీటి వణిజులు కొందరు 7 బంగారు కలశాలను దానం ఇచ్చినట్లు అక్కడి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ ఆరవీటిని ఏలిన మొదటి ప్రభువు అలియరామరాజు పూర్వీకుడైన సోమరాజు. ఇతని ప్రతాపాన్ని గురించి రామరాజీయం అనే కావ్యంలో 16వ శతాబ్దానికి చెందిన అందుగుల వెంకటకవి అభివర్ణించి ఉన్నాడు. ఆరవీటి సమీపంలో ఉన్న దేవరాజుగట్టు గ్రామం ఈయన పేరు మీదనే ఏర్పడి ఉండవచ్చు. ఇక్కడి కొండపై వెలసిన పురాతనమైన అరుదైన సూర్య దేవాలయం అప్పట్లో నిర్మింపబడిందేని అనిపిస్తుంది. ఇక్కడ రాజులతో పాటు కవిరాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గద్వాల ఆస్థానంలో గంతుకెక్కిన బద్వీటి వెంకట సోదరుల కవులు ఈ ఊరి వారే కావడం మరో గర్వకారణం. ఆధునికుల్లో కూడా ఈ గ్రామవాసి పొత్తలూరి వీరనారాయణ గారు అందులైన సమస్యాపురణం పద్య రచనల్లో అందవేసిన చెయ్యి. నా బాల్యం నుండి నేనెరిగిన గ్రామాల్లో ఆరవీడు ఒకటి. ఈ గ్రామం ముందున్న ఆరవీటి బావి ఓ అద్భుత నుయ్యి. అందులోని నీళ్లు అన్ని కాలాల్లో స్వచ్ఛంగాను, శీతలంగాను, రుచికరంగానూ ఉండేవి. ఊరందరికీ ఇవే మంచినీళ్లు. కడవలతోనూ కావిళ్లతోనూ మోసుకునేవారు. ఇప్పుడు ఆ బావి ఉంది గాని అందులో నీళ్లు లేవు. అలాగే ఊరు చుట్టూ పోలేరమ్మ, అంకాలమ్మ, సీతాలమ్మ, ఆరవీటమ్మ వంటి గ్రామదేవతల గుళ్ళు, పురాతనమైన రంగనాథ స్వామి ఆలయం, శివాలయం, వీరభద్రాలయం వంటివి ఉండేవి. 101 శిల 101 జల అనేది నానుడి ఈ గ్రామానికి వరవడిగాను ఉండేవి. ఇప్పుడు ఆ గుళ్ళు గాని నీళ్లు గాని లేవు. శిలలు చెట్ల క్రిందకు చేరాయి. నీళ్లు పాతాళానికి ఇంకిపోయాయి. అయితే ఇప్పటికీ ఈ ఊరిలో చేస్తున్న ఉరుసు ఉత్సవం మన మత సామరస్యానికి ఒక మచ్చుతొనక. ఈ గ్రామంలో ముస్లిం సోదరులు ఎక్కువగా లేకున్నా అందరూ కలిసి ఈ ఉరుసు ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. చుట్టుప్రక్కల గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఈ గ్రామం ఇటీవల మండల కేంద్రమైన తరువాత అభివృద్ధి చెందుతుంది. కూరగాయలు విస్తారంగా పండే పొలాలు ఇళ్ల ప్లాట్లుగా మారిపోతున్నాయి. కొత్త గుడులు, బడులు వెలుస్తున్నాయి. చదువులు, ఉద్యోగాలు విదేశాల వరకు వెళ్ళాయి. నాగరికత పెరిగినట్లు అనిపిస్తుంది. మానవ సంబంధాలు తెగిపోతున్నట్లు అనిపిస్తుంది. అబ్బి అమ్మి అనే ఆత్మీయత పిలుపులు అరుదయ్యాయి. కొత్త దేవుళ్ళైన పాత ప్రేమాభిమానాలను గుర్తు చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు పుచ్చకాయలపల్లె అవధూత శ్రీ వీరనారాయణ స్వామి వారిని గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఒక రెవెన్యూయేతర గ్రామం పుచ్చకాయలపల్లె. ఇది మార్కాపురం దోరణాల రహదారిలో పెద్దారవీడుకు దక్షిణంగా 3 కిలోమీటర్ల దూరంలో వెలుగొండకు దిగువన ఉంది. ఈ గ్రామనామం వృక్ష సూచ్యంగా ఉంది. పుచ్చకాయలు ఎక్కువగా ఉండడం వల్ల పేరొచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పుచ్చకాయల పంట వేయరు. అయితే పూర్వము వెర్రి పుచ్చకాయలు చేలల్లో కలుపు మొక్కలుగా ఎక్కువగా పెరిగేవి. అందువల్ల ఈ పేరు వచ్చి ఉండవచ్చునేమో అనిపిస్తుంది.
ఈ గ్రామం యొక్క చారిత్రక నేపథ్యం అంతగా తెలియకపోయినా ఈ గ్రామాన్ని గురించి రాయాలనుకోవడానికి ఇక్కడికి దగ్గరలో నల్లమల కొండల్లో ఉన్న బాబయ్య సెల, ఊర్లో వెలిసిన శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం కారణం. నా చిన్నప్పుడు ఆరవీడులో ఉండే మా పెద్దమ్మ ఈ బాబయ్య సెల గురించి అద్భుత విషయాలను చెప్పేది. అక్కడ సెల లోపల మఠం లాంటి చోట మునులు తపస్సు చేసుకుంటుండేవారని, వాళ్లకు ఆకలి దప్పులు ఉండవని, గుహ లోపల వెలుగు కనిపించేదని చాలా ఆశ్చర్యకరంగా చెప్పేది. ఆవులు కాసే వాళ్లకు, గడ్డి తెచ్చే వాళ్లకు ఆ మునులు తారసపడేవారని కూడా చెప్పేది. మా పెద్దమ్మ అల్లుడు పుచ్చకాయలపల్లె గ్రామస్తుడు ఆవులు కాయడానికి అడవికి వెళ్ళి రోజుల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదట. ఆ బాబయ్య సెలలో ఉంటాడని ఇంట్లో వాళ్ళ అనుమానం. ఆయన నాకు గుర్తే. ఆయన మాట్లాడేది అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు. నేను క్రియాయోగుల గురు పరంపరను గురించి చదివినప్పుడు బాబాజీ మహారాజు దక్షిణ భారతదేశం నుండి పలు పర్వత గుహలు తిరుగుతూ వెళ్ళాడని తెలిసి ఇక్కడి బాబయ్య సెలలో కూడా ఆయన ఉండి వెళ్ళాడేమోననిపించింది. 1910 మే నెలలో వచ్చిన హేలీ తోకచుక్క ప్రభావమో ఏమో గాని మాస్టర్ సివివి వంటి యోగి పొంగవులెందరో భారతదేశంలో వెలుగులోనికి వచ్చారు. ఆ సమయంలోనే మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కూడా కొందరు యోగులు వెలుగులోనికి వచ్చారు. మార్కాపురంలో శ్రీ కందుకూరి జడ్లపిచ్చయానంద స్వామి, తోకపల్లె గ్రామంలో శ్రీ యోగానంద మహర్షి, పుచ్చకాయలపల్లెలో శ్రీ వీరనారాయణ స్వామి మొదలగు వారు పేర్కొనదగిన వారు. శ్రీ వీరనారాయణ స్వామి ప్రస్తుతం పెద్దారవీడు మండలం బద్వీడి చెర్లోపల్లి గ్రామంలో పిచ్చిగుంట్ల కుంటి మల్లారెడ్డి వారి వంశంలో జన్మించారు. రెడ్ల వంశ కథలు చెప్తూ జీవించడం వీరి వృత్తి. ఈయన బాల్యంలో ఇక్కడే పెరిగిన యవ్వనంలో కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో దేశాటనం చేసి శిష్యులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపల్లె గ్రామం చేరి అక్కడ కొంతకాలం ఆధ్యాత్మిక జీవనం గడిపి 1917 ప్రాంతంలో భార్య కూతురుతో పుచ్చకాయలపల్లె వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. కొంతకాలానికి ఉన్నట్టుండి భార్య కూతురు వెంటనే అకాల మరణం చెందారు. దాంతో జీవితంపై విరక్తి చెంది కంభం చెరువులోని బోటి మీద ఆశ్రమం నిర్మించుకొని ఉన్న శ్రీ శేషయ్య గురువు వద్ద ఉపదేశం పొంది సన్యాసం స్వీకరించారు. పుచ్చకాయలపల్లె అడవుల్లో కొంతకాలం తపస్సు చేసి యోగ సిద్ధి పొందాడు. సమీపంలోని బాబయ్య సెలలో ఉండే మునీశ్వరుని దగ్గరకు తరచూ వెళ్తుండేవాడని జనశృతి. ఆ రోజుల్లో గ్రామాల్లో వచ్చే ప్రకృతి వైపరీత్యాలకు దుష్టశక్తులు కారణమని భావించేవారు. వీరనారాయణ స్వామి గ్రామాన్ని దుష్టశక్తుల నుండి కాపాడడానికి ధ్యానయోగంలో ఉండేవారట. గ్రామస్తులు ఆయనను వీరనారాయణ స్వామి అంటూ గౌరవించేవారు. ఆయనను ఆశ్రయించిన వారి కోరికలు తీరేవని, పరిహసించిన వారు పరిహారం చెల్లించుకోవలసి వచ్చేదని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈయన 8/10/1937 70 ఏళ్ల వయసులో సమాధి నిష్ఠ చెందగా గ్రామం ప్రజలు ఆయనకు భక్తి శ్రద్ధలతో సమాధి మఠం కట్టించారు. ఇప్పటికీ ఏ పని మొదలుపెట్టినా ఆయన ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళడం ఆ గ్రామ ప్రజలకు ఆచారంగా ఏర్పడింది. తమ పిల్లలకు ఆయన పేర్లు పెట్టుకోవడం ఆయన మీదున్న భక్తి ప్రపత్తులకు నిదర్శనం. ఆయన సమాధి నిష్ఠ చెందిన ఆశ్వీజ యుజ శుద్ధ చవితి నాడు ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాన్ని అవిఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఆ రోజున చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి భజన సంకీర్తన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. ఇందుకు ఈ గ్రామస్తులను అభినందించాల్సి ఉంది. ఇక గుండంచెర్ల గ్రామం శ్రీ కాటమరాజు ఆలయం గురించి చూద్దాం. గుండంచెర్ల ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఒక చారిత్రక నేపథ్యం గల గ్రామం. ఇది మండల స్థావరం పెద్దారవీడుకు 21 కిలోమీటర్ల దూరంలో, మార్కాపురం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో తపోవనాన్ని తలపిస్తుంది. నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఇది ఒకటి. గుండంచెర్ల అనే పేరులో గల మొదటి పదం గుండం అనేది
జలచూచి కాగా రెండవది చర్ల అనేది స్థలచూచి. ఇక్కడ నీటి గుండం ఉండడం వలన ఈ పేరు వచ్చి ఉండవచ్చు. దీని సమీపంలో ఉన్న కలనూతల పేరు కూడా కొలను తల పదాలతో ఏర్పడి ఉండవచ్చు. అంటే ఇది కూడా నీటి వనరును సూచిస్తుంది. ఇక కాటమరాజు దేవాలయం వెలసిన వేనూతల కూడా 1000 నూతులు లేదా నీటి వనరులు గల ప్రదేశంగా భావించవచ్చు. ఈ కొండ ప్రాంతంలో ఇలాంటి జల వనరులు ఉండడం విశేషమే. ఇక్కడ వెలసిన వేనూతల కాటమరాజు దేవాలయానికి గల చారిత్రక నేపథ్యం పరిశీలింపదగింది. తెలుగునాట ప్రచారంలో ఉన్న కథలలో కాటమరాజు కథ విశిష్టమైనది. 13వ శతాబ్దంలో కాటమరాజు అనే యాదవరాజు కనిగి ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయనకు ఎంతో పశు సంపద ఉంది. ఒక సంవత్సర కాలం వర్షాలు కురవక కరువు ఏర్పడడంతో తన జీవాలకు నెల్లూరు సీమలో మేపుకోవడానికి ఆ ప్రాంత రాజైన మనుమసిద్ధి కుమారుడు నరసిద్ధి రాజుతో మంత్రి ఖడ్గతిక్కన సహాయంతో కాటమరాజు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడ పశువులు మేస్తుండగా అక్కడుండే చిలుకల అరుపుతో అవి బెదిరిపోయాయి. దీంతో కాటమరాజు బావమరిది పద్మనాయుడు ఆ చిలుకలపై వేసిన బాణానికి అందులో ఒక చిలుక చనిపోతుంది. అది నల్లసిద్ధిరాజు ప్రియురాలైన కుందమదేవి పెంపుడు చిలుక అయి ఉండడంతో ఆమె కోపించి బోయలతో కొన్ని ఆవులను చంపిస్తుంది. ఇలా మొదలైన వివాదం యుద్ధానికి దారితీస్తుంది. ఎర్రగడ్డపాటి పోట్లాటగా ఘోర యుద్ధం జరిగింది. కాటమరాజు కృష్ణావతారంగా భావించే బొల్లావును శత్రు సైన్యంపైకి పంపించగా అది వీరోచితంగా పోరాడి చివరకు వైకుంఠ ప్రాప్తి పొందింది. యుద్ధంలో ఇరుపక్షాలకు తీవ్ర నష్టం జరగడంతో కాటమరాజు నల్లమల అడవి ప్రాంతానికి వచ్చి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. నీటి కోసం నూతులు తవ్వించుకొని పశువులను సంరక్షించుకున్నాడు. యాదవులకు ఆరాధ్య దైవంగా నిలిచాడు. మహనీయుడైన కాటమరాజు గురించిన కథలు పాఠాంతరాలతో స్థానిక చరిత్రలుగాను కైఫియతులుగాను బహుళ ప్రచారంలో ఉన్నాయి. డాక్టర్ తంగిరాల వెంకట సుబ్బారావు గారి సంపాదకత్వంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2 సంపుటాలుగా ప్రచురించారు. ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా గుడ్ల బ్రహ్మేశ్వరాలయంలో కాటమరాజు 13వ శతాబ్దంలో వేయించిన శిలాశాసనంలో కాటమరాజు వంశ చరిత్ర, ఎర్రగడ్డపాటి యుద్ధం వివరాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వేనూతల్లో అప్పుడు ఆయన ఏర్పరచుకున్న ఆశ్రమమే నేటి కాటమరాజు ఆలయంగా రూపుదిద్దుకుంది. ఆలయంలో కాటమరాజు, ఆయన భార్య గంగాభవాని రాతి విగ్రహాలలో పూజలు అందుకుంటున్నారు. ఆయన తవ్వించిన కొలను ఎంత వర్షాభావం ఏర్పడినా ఇప్పటికీ ఎండిపోకపోవడం విశేషం. నేటికి ఆ కొలనే భక్తులకు దాహార్తి తీరుస్తుంది. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు రోజు శ్రీ గంగాభవాని కాటమరాజు తిరునాళ్ళ వైభవంగా జరుగుతుంది. పశు సంపదను బొల్లావు ద్వారా కాటమరాజు కాపాడుతాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. చుట్టుపక్కల గ్రామాల నుండి చెక్క బొల్లావులను ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ వేడుక చేస్తారు. బొల్లావు రూపురేఖలు, నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మన చరిత్రను, సంస్కృతిని మర్చిపోకుండా కాటమరాజు తిరునాళ్ళ ఒక నిదర్శనంగా నిలిచిందని, భావితరాలకు నిర్దేశం కాగలదని నిర్వాహకులను అభినందిస్తూ దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భావిస్తున్నాను. ఈరోజు చివరగా జొన్నలగడ్డ ఒక నిర్వాసిత గ్రామం శ్రీ జంగమేశ్వర క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని బీచెర్లోపల్లి గ్రామం వద్ద జొన్నలగడ్డ బోళ్ళు, జొన్నలగడ్డ చేలు అని పిలుస్తుంటారు. కానీ జొన్నలగడ్డ గ్రామం మాత్రం ఈ పరిసరాల్లో లేదు. ఇది ఒక నిర్వాసిత గ్రామం. ఈ గ్రామం పూర్వపరాలను పరిశీలిస్తే ఇది ఒక విడిచిపెట్టబడిన గ్రామం అని తెలుస్తుంది. ఆంగ్లేయుల పాలనా కాలంలో చెన్న రాష్ట్రానికి ఇంజనీరుగా వచ్చిన కాలిన్ మెకంజీ క్రీస్తకం 1804 ప్రాంతంలో సర్వే జనరల్గా కైఫియత్తులు అనే గ్రామ చరిత్రలను రాయించారు. అవి శిథిలమవుతున్న దశలో 1844 సంవత్సరంలో సిపి బ్రౌన్ గారు వాటిని సంస్కరించి కొత్త పుస్తకాలు తయారు చేయించారు. వాటిలో మార్కాపురం కైఫియత్తు ఒకటి.
ఈ కైఫియత్తు ఆధారంగాను మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయానికి సంబంధించిన శాసనాల ఆధారంగాను కీర్తిశేషులు పాలుట్ల వెంకట నరసయ్య గారు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి చరిత్ర రాశారు. అందులో స్వామివారికి దూపాడు సీమలోని 53 గ్రామాల్లో ఇచ్చిన మాన్యాల వివరాలు పేర్కొనబడినాయి. అందులో జొన్నలగడ్డ గ్రామం ఒకటి. కాబట్టి క్రీస్తకం 1840 నాటి వరకు ఈ గ్రామం నివాస గ్రామంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాక ఈ గ్రామాల జాబితాలో బద్వీడు గ్రామం ఉంది కానీ చెర్లోపల్లి గ్రామం లేదు. ఇప్పుడున్న బద్వీటి చెర్లోపల్లె ఆ తర్వాత ఏర్పడి ఉండవచ్చు. జొన్నలగడ్డ గ్రామవాసులు అనేక కారణాల వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో చేరిపోయి ఉండవచ్చు. అంతేగాక ఇటీవల వెలుగొండ ప్రాజెక్టు కాలువలు తవ్వుతున్నప్పుడు ఈ జొన్నలగడ్డ బోళ్ల మధ్య పొలాల్లో జనావాసాలకు సంబంధించిన శిథిలాలు బయటపడడం జరిగింది. కనుక ఈ ప్రాంతంలో పూర్వం ఉన్న గ్రామం జొన్నలగడ్డ అయి ఉండాలి. పురావస్తు శాఖ వారు పరిశోధించినట్లయితే మరికొన్ని వివరాలు బయటపడతాయి. ఇక ఈ గ్రామానికి సంబంధించిన స్థానిక గాథ ఒకటి ఈ ప్రాంతంలో బహుళ ప్రచారంలో ఉంది. ఏరో ఎల్లయ్య అనే రైతు ఈ జొన్నలగడ్డ చేలో జొన్న పైరు విత్తుతుండగా ఒక జంగందేవర భిక్షాందేహి అంటూ వస్తాడు. రైతు కోపగించుకోగా రైతు భార్య 3 పిడికిళ్ల జొన్నలు జంగందేవరకు ఇస్తుంది. దానికి సంతోషించిన జంగందేవర ఆ 3 పిడికిళ్ల జొన్నలు తిరిగి ఇస్తూ, వీటిని నా భాగంగా విత్తండి, సాలుకు పుట్టి చొప్పున పంట వస్తుంది, వాటిలో సగభాగం నాకు ఇవ్వాలి అని అంటాడు. పంట వచ్చినప్పుడు కదా అని రైతు సరేనంటాడు. జంగందేవర చెప్పినట్లుగానే పంట బాగా పండింది. కళ్ళల్లో జొన్నల రాశి పెద్దగా పడింది. సమయానికి జంగందేవర వచ్చి మాట ప్రకారం తన సగభాగం ఇమ్మని అడుగుతాడు. దానికి రైతు ఏదో మాట వరుస కంటే నిజంగా ఇస్తారా, లేదు పొమ్మంటాడు. జంగందేవర ఆగ్రహించి ఎదురుగా ఉన్న కొండపైకి ఎక్కి ధ్యానంలో కూర్చుంటాడు. ఇంతలో అకస్మాత్తుగా పెద్ద గాలివాన వస్తుంది. ఎక్కడివక్కడ చల్లా చెదురైపోతాయి. జనాలు ఇళ్లకు పరుగులు తీస్తారు. రైతు దంపతులు తలదాచుకోవడానికి ప్రక్కనున్న కొండ శెల క్రిందకు పోతారు. ఇదంతా జంగందేవర పరీక్ష అని వారు చింతిస్తూ మాట తప్పినందుకు పశ్చాత్తాపం చెందుతారు. ఇంతలో వాళ్ళు ఉన్న శెల పైకప్పు రాయి విరిగిపడి రైతు దంపతులు శివసాయుధ్యం పొందుతారు. దానికి ఎల్లయ్య కుప్పగా పేరు పడింది. జొన్నలు రాసి తడిసి మట్టి కుప్ప అయింది. కానీ ఈ మట్టి జొన్నపిండి రంగులో ఉండడం విశేషం. అది నేటికి జొన్నల రాశిగా పిలువబడుతుంది. అప్పుడు జంగందేవర ప్రతిష్ఠించిన శివలింగం జంగమ కొండగా పేరొందింది. అక్కడ స్థానికులు గుడి ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల క్రితం రాజరాజేశ్వరరావు అనే అజ్ఞాత వ్యక్తి ఇక్కడ కొంతకాలం ఉండి గ్రామస్తుల సహకారంతో శివాలయాన్ని అభివృద్ధి పరిచారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ ఓంకారేశ్వర స్వాములను ప్రతిష్ఠించారు. ఇక జొన్నల రాశిని స్థానికుడైన మరో రాజేశ్వరరెడ్డి మిత్రుల సహకారంతో జంగమేశ్వరంగా అభివృద్ధి పరిచాడు. ఈ మొత్తం జంగమేశ్వర క్షేత్రంగా రూపుదిద్దుకుంటుంది. సహజలింగేశ్వరగిరి కూడా ఆకాశ దీపంతో వెలుగులోనికి తెచ్చారు. మహాశివరాత్రి పర్వదినాల్లోనే కాక మాస శివరాత్రుల్లోనూ పూజలు, అన్నదాన కార్యక్రమాలు అవిఘ్నంగా నిర్వహిస్తున్నారు. జొన్నపిండిని ప్రసాదంగా ఇవ్వడం ఇక్కడ విశేషం. మంచి పంట కోసం జొన్నలగడ్డ మట్టిని వారకార్థంగా విత్తనాల్లో కలిపి విత్తుకోవడం ఇక్కడి రైతుల విశ్వాసం. మరలా జొన్నలగడ్డ గ్రామం పునరావిర్భావం కాగలదని ఆశావహంగా ఉంది. శ్రీ జంగమేశ్వర క్షేత్ర చరిత్రను స్థల పురాణంగా వ్రాసి ప్రచురించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.